కొబ్బరి ఉండలు చేయడం చాలా ఈజీ అండి. దానికోసమైతే ఒక మందపాటి గిన్నె పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ దాకా ఘీ అయితే వేసుకోవాలి. అందులోకి ముందుగా తురుము పెట్టుకున్న కొబ్బరి తురుము కూడా వేసేసుకొని ఒక 2, 3 నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను వంతుకు వంతు చొప్పున బెల్లం అయితే తీసుకున్నానండి. ఆ బెల్లాన్ని కూడా ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ మనం తీపి చూసుకుంటే మనకి ఎంత కావాలో కరెక్ట్‌గా అయితే తెలిసిపోతుంది. యాక్చువల్‌గా వంతుకు వంతుదే పక్కాగా సరిపోతుంది. కొంచెం స్వీట్ తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవాలి. ఇందులోకి యాలకుల పొడి కూడా వేస్తున్నాను. పంచదారతో కలిపిన యాలకుల పొడి అందుకే ఒక స్పూన్ వేసానండి. సో, గిన్నె నుంచి వేరయ్యేదాకా ఇలా దగ్గర పడేదాకా మంచిగా ఉడికించుకోవాలి. బెల్లం మొత్తం కూడా కరిగిపోయి మళ్ళీ గట్టిగా అయితే అవుతుందండి. ఈ విధంగా అయిన తర్వాత మనం ఇలా చిన్నగా బాల్‌లా చేస్తే రౌండ్ షేప్‌లో అయితే రావాలి. అలా అయితే మనకు పర్ఫెక్ట్‌గా అయిపోయినట్టే. చల్లార్చుకున్న తర్వాత మన చేతికి ఈ వేడి పర్వాలేదు టచ్ చేయగలుగుతున్నాం అన్నప్పుడు ఇలా రౌండ్‌గా బాల్స్‌లా చేసి సర్వ్ చేసుకోవడమేనండి. చాలా ఈజీ, చాలా టేస్టీగా అయితే ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.